తీసుకోండి. నీ సన్నిధానము నా హృదయ ధ్యానము నిదానము నా హృదయ ధ్యానము నీ పాద శరణము నానంద తైలాభిషేకము నీ పాద శరణము నానంద తైలాభిషేకము ప్రభు యేసు నీవే నాకు మదిలో నిలచే దైవము ప్రభు యేసు నీవే మదిలో నిలచే దైవము నీ సన్నిధానము నా హృదయ ధ్యానము ఎవరో ఒక బాబు తప్పిపోయిన బాబు ఇక్కడ ఉన్నాడు. మీ పిల్లలందరూ మీ దగ్గర ఉన్నారు, చూసుకోండి. మనసు విడిచే లోకము మహిమలో నడువగా మనసు విడిచే మహిమలో నీ మాట మధురం నీ మాట మధురం సాలయ్యా నీ దీంట్లోకి వచ్చేవారు కొంతమంది పరిశుద్ధులు కదా. మీకు మహాకృపను బట్టి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి మీ దయా కనుక మిమ్మల్ని జ్ఞాపం చేసుకొని ఈ దినమంతా కూడా కాపాడి కనికరించి మీ కటాక్షం మాకు దయచేసి నేను ఈ సమితి కుటుంబ ప్రజలు పాల్గొన్న కృప నాకు మాకు ఇచ్చిన కొందరు చేస్తూ మా కొరకై మీరు సిద్ధపరిచిన నీ అమూల్యమైన యొక్క వాక్కును బట్టి కొందరు చేస్తూ మీరు మాతో మాట మనం బలపరచుకో తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుని యొక్క సన్నిధులు ఆయన పరిశుద్ధ నామను బట్టి
ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షం దయచేసి నేడు సర్వోన్నతమైన దేవుడు మన ప్రేమించి ఈ గొప్ప సమయాన్ని గొప్ప దినాన్ని దేవుడు మనకిచ్చాడు. తన మాట గొప్పది, తన వాకు గొప్పది. ఈ దినమున దేవుడు మన కొరకు తీసుకొచ్చిన వాగ్దానము లేక కుటుంబ ప్రార్థనలో మనతో ముచ్చరించకు, మనల్ని కరుణించకు ఇష్టపడే దేవుడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదను. ఆమేన్. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదను. కనుక వాత్సల్యముతో అనగా గొప్ప ప్రేమతో మన యందు తన కనికరించి మన కటాక్షించడం కోసం దేవుడు ఇష్టపడుతున్నవాడ. అవును కదా. యెషయా 54:7 మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం జరుగుతుంది. యెషయా 54:7 చూసినప్పుడు దేవుని వాక్యత జరుగుతుంది. ఆమేన్. నిమిషం మాత్రము విసర్జించదని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. నా సహోదరి సోదర, తన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు చదివిస్తున్న మాట నిమిషం మాత్రం విసర్జించదని. అంటే మన తప్పిదమును బట్టి, మన అవిధేయతను బట్టి చాలాసార్లు జీవితంలో చూస్తున్నప్పుడు ఆయా పరిస్థితుల్లో ఆయా విషయాల్లో దేవునికి విరోధంగా మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడా మనము కొన్నిసార్లు లక్ష్య పెట్టని విధానాన్ని బట్టి ప్రభు యొక్క మాట ఎందు లక్ష్యం ఉంచక దేవుని మాటను మరిచి ఆయన మాటకి విరోధమైనగా ప్రవర్తన నడవడి మనం కలుగుతున్న విషయాన్ని చూసి దేవుడు చదివిస్తున్నవాడ. దేవుని మాటపై మనం ఆ విధంగా ఉన్నప్పటికీ మన మీద ఒక నిమిషమైన విసర్జించిన గొప్ప వాత్సల్యము అంటే దేవుడు ఎంతగానో మన ప్రేమించి కనికరించి తన పరిశుద్ధులను మన సమకూర్చడం కోసం, మనకు సహాయం చేయటం కోసం, మన కరుణించడం కోసం, మనకు మేలు చేయటం కోసం, మన అవసరం తీర్చడం కోసం, మన ఆపదను చిడిపించడం కోసం, మనకు కావాల్సిన ప్రతి కార్యం కూడా తన నామంలో జరిగించడం కోసం దేవుడు జరిగించి కనికరించేవాడు. దేవుడు కటాక్షించి కరుణించేవాడు. దేవుడు తన ప్రేమను చూపి మన వాదార్చేవాడు. అందుకని వాత్సల్యత గలవాడు. తన ప్రేమ కరుణ కటాక్షం చాలా గొప్పది కనుక అందుకొరకే ఆయన గొప్ప వాత్సల్యత చూస్తున్నాడు. 8వ కూడా మాట చెప్తాడు ఇక్కడ. బహోద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు ఇవ్వకునైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుతని. ఆమేన్. నిత్యమైన కృప, నిత్యం మనకుండే కృప, వాత్సల్యత, ప్రేమ చూపించే దేవుడు. ప్రేమన సహోదరి సోదరులారా, దేవుని యొక్క సన్నిధి విషయాన్ని మనం గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదముల దగ్గర విషయాన్ని జ్ఞాపం చేసుకొని ఆయన పరిశుద్ధమైన యొక్క సన్నిధిలో మన విషయాన్ని గ్రహించి తన మాట యందు మన లక్ష్యం ఇచ్చినప్పుడు, తన ఉద్దేశ ప్రకారం మనం హృదయంలో ప్రవేశితపరుచుకున్నప్పుడు దేవుడు సెలవిచ్చే ఈ గొప్ప మాటను బట్టి, దేవుడు కరుణించే ఈ కటాక్షాన్ని బట్టి దేవుడు మన ప్రేమించి ఆదరిస్తున్నవాడు. దేవుడు మన కరుణించి కటాక్షిస్తున్నవాడు. దేవుని కనికరము, దేవుని కటాక్షను, దేవుని దయను, దేవుని ప్రేమ కావాలి. అందుకొరకే వాత్సల్యత తన మన మాట బట్టి చూస్తున్నప్పుడు తన పరిశుద్ధమైన మాటను బట్టి, తన వాక్కును బట్టి ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకొని
ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆయన కృపలకు నామను బట్టి కరుణించి ఆయన మనందించిన విషయం బట్టి నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు. దేవుని యొక్క మాట గొప్పది, దేవుని యొక్క కనికరం గొప్పది. జీవంగల దేవుని యొక్క ఉద్దేశము, జీవంగల దేవుని యొక్క మాట, జీవంగల దేవుని యొక్క సన్నిధి. దీని వెళ్ళారా పరిశుద్ధ ఆత్మదేవుడు తను చెప్తున్న ఒక మాట బట్టి చూస్తున్నప్పుడు, దేవుడైన ప్రభసు ఆయన కృపను బట్టి చూస్తున్నప్పుడు 8వ వచనం చెప్తున్నా అక్కడ, ప్రభు నన్ను బట్టి బౌద్ధికం కలిగి విముఖుడైతేనే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదనని నీ విమోచకుడుగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనగా నీ విడిపించే దేవుడు, ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త దేవుడు, ఈ భూమి ఆకర్షణ సృష్టించిన సృష్టికర్త దేవుడు, సృష్టిలో నీ కుటుంబమును నిన్నును వెనుక చేసుకున్న దేవుడు, సృష్టిలో నీ ఎవరి జీవితం నీ బ్రతుకుని వెనుక చేసుకున్న దేవుడు, సృష్టిలో నీ వెళ్ళ తన కటాక్షం కలిగించిన దేవుడు. కొందరు సృష్టికర్త దేవుని యొక్క విలువ చాలా మంది కొందరు తెలియదు. వాడికి తెలిసింది ఏంటంటే నిరర్ధకమైన తెలుసు. అందుకనే సృష్టికర్త దేవుని యొక్క విలువైనది వారు తెలుసుకోలేరు. ఈరోజు ప్రభు సన్నిధుల పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధం యొక్క సన్నిధుల జీవముల దేవుని యొక్క పరిశుద్ధం యొక్క సన్నిధులు, ఆయన పరిశుద్ధమైన యొక్క నామం ఘనమైనది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది, ఆయన సర్వోన్నతమైన దేవుడా, ఆయన జీవం గల దేవుడా, ఆయన కనికరం గల దేవుడా. తన కనికరమును తన కటాక్షను తన దయ్యు గొప్పది కనుక అందుకనే ఆయన కృప చూపించి నీ విడిపించేవాడు, నీ విమోచకుడు, నా విమోచకుడు. మన విమోచకుడైన దేవుడు మనం విడిపించడం కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు. సహోదరి, నీ కుటుంబంలో చిన్న విషయం జరిగేకి ప్రభు చేసిన గొప్ప కారణాలను మరిచి కొందరు వారి వారికి క్రియలకు బానిసలై దైవ ఉద్దేశాన్ని పక్కన పెట్టిన అనేక కుటుంబాల వల్ల నీ కుటుంబం ఉంది కదా. అవును కదా. కొందరు మనస్తులు వారి జీవితంలో వారు అనుకున్న చిన్న విషయం ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు. చిన్న విషయం నీ బ్రతుకు మార్పు కోసం, నీ క్రియల మార్పు కోసం, నీ గుణం మార్పు కోసం, నీ ప్రవర్తన మార్పు కోసం, తన ఉద్దేశం నీ వేళ కనపరచ కోసం కొంచెం బ్రేక్ చేస్తే భ్రష్ట మనసుతో లోకంలో ఉన్న పాపాన్ని భుజిస్తూ వంకర త్రవ్వలో జీవిస్తున్న నీ బ్రతుకును ఒకసారి ఆలోచించుకో. అవును, పరీక్షించుకో. నీ వంకర మార్గాన్ని నువ్వు పరీక్షించుకో. నీ భ్రష్టత్వమును విడిచి ప్రభుత్వను తిరగాలి. చిన్న విషయం నుంచి చాలా మంది గొప్ప ప్రేమను పోగొట్టుకుంటున్నారు. ఆయన చూపే మహా ఉపకాల కృపను చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఆ గుంపులో నువ్వు ఉన్నావా? ఆ గుంపులో నీ కుటుంబం ఉన్నదా? ఆ గుంపులో నువ్వు కలిసి ఉన్నావు కదా. నీ పెదవులు ఒక వేషధారమైన పెదవులు. ఎందుకంటే అనేక తబ్బతంలో కూడుకుని నీవు వాత్సల్యత పొందాలి, ఆయన ప్రేమను పొందాలి, ఆయన పరిశుద్ధమైన ప్రేమను పొందాలి, ఆయన పరిశుద్ధమైన ప్రేమను పొందాలి. ఆయన ప్రేమమూర్తి, ఆయన దయాకనికరం కలవాడ. ఆయన ప్రేమలో జీవం ఉన్నది. ఎవ్రీ డే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ దేవుడు ఈ మాట చెప్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ జీవమైనది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆయన వాత్సల్యతనేది మనిషికి రూపమును మార్చేది. ఆయన వార్చిత మనిషికి బ్రతుకును మార్చేది. ఆయన వాత్సల్యతో జీవమున్నది కనుక అది జీవింపజేసేది. నశించిపోతున్న ప్రతి మనిషిని వెలిగింపజేసి వారిని వృక్షముల మార్చి వారి ద్వారా తన నామను కనపరచుకోవడం కోసం సర్వోన్నతమైన దేవుడు ఆయన నిరీక్షణ దేవుడా. యవనస్తురా, యవనస్తురాలా,
నీ అనాలోచన దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. చాలామంది అతి మూర్ఖులు ప్రవర్తించే ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, అతి మూర్ఖులు బ్రతికిచ్చిన దేవునిపై తిరగబడి చేయటం కోసం వాళ్ళ గుణమును మార్చుకోలేక మాట్లాడుతున్నారు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అవును, మన ప్రేమిస్తున్నాడు, మన కనికరిస్తున్నాడు. కానీ సహోదరు నాతో చెప్తుంది, ఎప్పుడు ఏదో ఒక సోదరు అనేది గృహాన్ని చుట్టుకుంటే ఉందా అన్నది నాత. ఒకరోజు అన్నది అయిపోయింది. మరొక రోజు కలిసినప్పుడు అది ఏమంటే నాతో చెప్పింది, ఏదో సోదరణ వస్తూనే ఉంది అన్నది. ఆ తర్వాత మరొక రోజు నాతో అన్నది, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అన్నాను. అయిపోయింది. వారి భార్య భర్తలను ఎవరినిస్తున్న వారి పిల్లలు కూడా ఆగి ఉన్నారు. సోదన వస్తుందంటే దేవుడు ప్రేమిస్తానంటారని అన్నాను. అవును, ప్రేమించాడు. మళ్ళా చెప్తాను, తన వాత్సల్యత కలిగి ఉన్నాడు. నీ కుటుంబంలో ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. సోదర, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. దేనికి ప్రేమించాడు, ఎట్ట ప్రేమించాడు? ప్రేమ సోదర, ఒక ఆలోచనతో ఉన్నారు. ఆలోచన అది దేవునికి విరోధమైనది. వారి ఉద్దేశం వేరు, వారి ఉద్దేశం వేరు. వారొక నిర్ణయం అనేది ఏదైతే ఉన్నదో దేవునికి విరోధమైనది. ఆ విషయాన్ని వారి కుటుంబంతో దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు ప్రత్యుత్తపడ్డారు. ఒకవేళ దేవుడు కనుక మీకు బ్రేక్ చేయకపోతే ఆ రూట్లో మీరు ప్రభుకి దూరంగా అయిపోవటమే ఉన్నారు కదా. అవునా? కానీ అంటే కాము అనంటే అధిక అవకాశం లేదు. ఆలోచన కలగటమే పాపం. అప్పుడు ప్రత్యుత్తపడ్డారు. వెంటనే దేవుడు తన కార్యం చేసి పెట్టినవాడు. ఆ కుటుంబం గొప్ప వాచ్యత చూపించినవాడు. ఆ కుటుంబంతో గొప్ప వాచ్యత చూపించినవాడు. ఆమేన్. సోదర ఆలోచించు. దేవుని పరిశుద్ధమైన మాట, వాక్యమును మనం గ్రహించినప్పుడు, వాక్యమును దేవుని మనం తెలుసుకున్నప్పుడు, తన పరిశుద్ధమైన మాటను మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మన ఎందుకు చూపుతున్న ప్రేమ గొప్పది కదా. ఆయన ప్రేమ గొప్పది. కీర్తన గ్రంథం 116:5 చూస్తూ మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 116:5 యెహోవా దయాళుడు, యెహోవా దయగలవాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఎక్కడికి వచ్చాడు? నీ ఇంటిలోకి వచ్చాడు. ఒంటరిగా చింతపడతా నీ దగ్గరకు వచ్చాడు. విషాదముతో నీ ఆలోచన తన హీరోగా బ్రతుకుతున్న నీ దగ్గరకు వచ్చాడు. నీ కుటుంబ యొక్క సమస్యను బట్టి అల్లాడుతున్న నీ దగ్గరకు వచ్చాడు. నీ కళ్ళ ముందున్న పాపమును అందులో నువ్వు మునిగిపోకూడదని నీ దగ్గరకు వచ్చాడు. నీ దేహం యొక్క అంతరంగము అలిసిన దోషంతో ఉన్న విషయాన్ని నీ దగ్గరకు వచ్చాడు. నీకు సహాయం చేటకు ఆ దయాళుడు ఏమన్నాడంటే, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆయన వాత్సల్యత ప్రేమ గలవాడు. ఆయన ప్రేమను చూపేవాడు. అవునా? ఆయన ప్రేమను చూపిస్తున్నవాడు. ఆయన గొప్ప ప్రేమ చూపుతున్నవాడు. ఒక మనస్తురాలు తండ్రికి విరోధంగా ప్రవర్తించింది.
ఆ విషయం తండ్రి తెలిసింది. తను ఆ తండ్రి యొక్క ఉద్దేశం తనకి తెలుసు. కానీ తన ఆలోచన వేరే ఉంది కనుక తన ఆలోచన తను నెరవేర్చుకుంది. ఆ విషయాన్ని బట్టి తన తోటి అక్క వారందరూ చాలా భయపడుతున్నారు. తను కూడా చాలా భయం ఉన్నది. మెసేజ్ అయినాక కుటుంబ ప్రార్థనకు వారు కుటుంబ ప్రార్థనలు కూడుకుంటారు. మోకరించాలి. మోకరించినారు. మోకరించిన తర్వాత తను అడుక్కుంది. ఆ రోజు వాక్యం వాత్సల్యత. ఈ దినం వాత్సల్యత. నువ్వు ప్రేమ కలవాడు కనుక ఐఎమ్ సారీ అంటే సారీ జీజస్ నన్ను ఈ విషయంలో విడిపించమన్నది అని ఈ రెండు మాటలు అడుక్కుందట. ఎక్కడి నుంచి విడిపించాలి? ఆమెన్న పాపం నుంచి కాదు. ఆమెన్న పాపం నుంచి కాదు. పరిశుద్ధాత్మ దేవుని ఏమడిగిందంటే, నేను తప్పు చేశాను, క్షమించండి, మీరు క్షమిస్తే మా ఫాదర్ నన్ను కనికరిస్తాడు అని ప్రభు దగ్గర అడిగింది. ఆమె అడిగే మాట జీజస్ని అడిగింది, యేసయ్యని అడిగింది. ఆ వాడిన భాష నాతో చెప్తుంది. ఆ తర్వాత తరిగిన విషయం ఏంటంటే, అనుకుందా లేచింది. అందరూ భయపడుతున్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చి తను చేయి పట్టుకున్నాడు. వెనికిపోయినారు. చాలా భయపడుతుంది. భయపడుతూ అప్పుడేమన్నదంటే, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు ఆయన? తండ్రి ఏమన్నాడు? చిన్నప్పుడు నుంచి ప్రేమించట్లేదా? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుండ కదా, ప్రేమించకపోతే చదివించడు కదా. కూతురుతో అంటే డాటర్ అంటే నా ప్రియమైన నా కుమారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వేమంటావని అడిగాడు. ఆమె ఏమనలేదు. వాళ్ళ డాడీ మీద పడి ఏడిచింది. అయిపోయింది. నాకు ఫోన్ చేసింది. నా తమ్ముడు అయ్యా మీరు క్షమించాలి అన్నది. నేనేం మాట్లాడాను, ప్రేయర్ చేసాం. ప్రేయర్ అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటంటే, తిరిగి తండ్రి యొక్క ప్రేమను, తండ్రి చూపిన యొక్క ప్రేమను, తండ్రి యొక్క ప్రేమను పొందటం వలన, అంటే ఆమె ఒక విషయం ఏమడిగింది ఫస్ట్ దేవుని దగ్గర? యేసయ్యా నన్ను క్షమించు. యేసయ్య దగ్గర ఏమడిగింది? క్షమాపణ కోరుకున్నది. ఈ ఒక్కసారి నన్ను మన్నించమన్నది. నన్ను మన్నిస్తే నా సమస్య పరిష్కారం అవుతుంది అనుకో అంది. జలీషం ఏంటంటే, యేసయ్యని అడిగింది, తిరిగి తండ్రి తను నేను ప్రేమిస్తాను అన్నాడు. ఆ మాటలో గొప్ప గొప్ప వాత్సల్యత ఉన్నది, ప్రేమ ఉన్నది. నేను శిక్షించుటకు, నేను పాపాన్ని, నిన్ను క్రీస్తుకి విరోధమైన, జీసస్కి విరోధమైన స్థలంలో ఉంచుటకు నేను ఇష్టపడలేదు. నిన్ను ప్రేమిస్తున్నాను, నేనెట్ట దేవుని ప్రేమ కలుగును ఆ విధంగా ఉండాలి అని నా ఆశ అని దాని అర్థం. అది మీ అందరికి అర్థం కాకపోవచ్చు అని నన్ను అడిగాడు ఒక విషయంలో. నేను ఒకటే అన్నాను, నీ కూతురు మీరు ప్రేమిస్తే, నీ కూతురు మీలాగా దేవునితో ఉండాలనుకుంటే ఆమెను ప్రేమించండి, ఆమెను ఏమనుకోకన్నా. నేను అదే విషయాన్ని చేశాడు, హృదయపూర్వకంగా చేశాడు. తర్వాత తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఆ తర్వాత తన తెలిసిన విషయం నాకు చెప్పింది విషయం ఏంటంటే, నేను అగాధములో పడిపోకుండా నా దేవుడు నన్ను ప్రేమించాడు అన్నది. యేసుక్రీస్తు నామమున కలగాక. ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న నా ప్రియమైన సహోదరి సోదర,
దేవుని దగ్గర అడిగింది. సారీ జీసస్ అని అడిగింది. తన తండ్రి దగ్గర అడగలేదు. తన తండ్రి తను ప్రేమించాడు. నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి, మనందరి తండ్రి. మన కొరకు కలవరలో తన ప్రాణము పారపోసి రక్తం పూక్షించిన యేసయ్య నీ మన దోషమును కడిగి వేసి మన కుటుంబం మీద గొప్ప వాచ్యలు చూపడం కోసం ఆయన గవ్వని దగ్గర నుంచి ఉన్నాడు యేసయ్య. గొప్ప ప్రేమతో నీ బ్రతుకును మార్చడం కోసం, నీ జీవితాన్ని వెలిగించడం కోసం, నీలో ఉన్న ప్రతి శిఖను తుడిచివేయడం కోసం, నీ అవివేకం క్షిణిపించడం చూస్తున్నాడు ఆయన. అవునా? దేవుడు ఒక యజమానుడు ఫలించే చెట్టును చూసి దాంట్లో ఒక్క ఆకు పండినట్టున్నా పురుగు పట్టట్టున్నా వెంటనే దాన్ని తెంపేట ప్రయత్నం చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ యవని జీవితాన్ని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన చూసేది ఏంటో తెలుసా? ఏది నీలో పనికి మాలిన కొమ్మ చెట్టు వస్తుందో, కొమ్మ ఉంటుందో దాన్ని వెంటనే ఆ తీగని తీసివేయడం కోసం వాచ్యలతో నీ ఇంటికి వస్తున్నాడు. అవును కదా? అవును అవును నువ్వు అంగీకరిస్తే నీ కళ్ళ ముందు తెలిసిందే. అవును నువ్వంటే ఆయనని ప్రేమించు, నువ్వంటే ఆయన ప్రేమ నీ ఇంట్లో నిలిచి ఉంటుంది. నన్ను కనికరించు, నన్ను ప్రేమించానని ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నావో ఆయన ప్రేమ నీ ఇల్లు, నీ పిల్లల మీద, నీ మీద, నీ సంతానం అంతటి మీద నిలిచి ఉంటుంది. కనుక వారిని చూస్తున్న లోకం పారిపోతుంది. వారిని చూస్తున్న లోకం పారిపోతుంది. నీ గృహంలో ప్రకాశమైన వెలుగు. అందుకని చాలామంది జీవితాలు చూస్తున్నప్పుడు ఈ ప్రేమను తెలుసుకోకని పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రభు యొక్క వాచన తీసుకున్న సేవకులు కావచ్చు, ఇంకా కావచ్చు, ప్రార్థన పరులు చాలా మంది నాతో అంటుంటారు. ఒకళ్ళు నాతో ఎప్పుడో జరిగేదానికోసం ఇప్పుడు పరిస్థితి ఏంటని అడిగాను. నన్ను దేవుడు ఇప్పుడు తీర్పు తీర్చాలి కదా అంటే చెప్పాను, దేవుని తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. యేసుప్రభు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ యేసుప్రభు క్షమించడానికి వచ్చాడు. దేవుని సంఘమును, దేవునితో ఆడుకునే వారిని అనుకోడు. ఆలోచించండి, ఒక మనుషుడు దేవునితో కలిసి ఉండేటప్పుడు. అందుకని నేను వాత్సల్యతతో 116:5 మన దేవుడు వాత్సల్యత గలవాడు, మన దేవుడు. అందుకే విలాప వాక్యములు 3వ అధ్యాయం విలాప వాక్యం 3:22 చెబుతారు. గొప్ప మాట. యెహోవా కృప, యెహోవ కృప గలవాడు, యెహోవ కృప గలవాడు, ఆయన వాత్సల్యత విడతెగక నిలిచి ఉన్నది కనుక, విడతెగక నిలిచి ఉన్నది కనుక. ఏమన్నది? విడతెగక నిలిచి ఉన్నది కనుక. ఎక్కడున్నది? ఎక్కడున్నది? నీ ఇంటి దగ్గర ఉన్నది. సర్వోన్నతమైన దేవుడు సకన్యల గొలుగుతో సీయోను నివాస కొండలో మాట్లాడక సిద్ధపరచుకున్న దేవుడు ఆయన మహాకృపను ఉంచినవాడు గనక ఆయన సన్నిధికి వచ్చే ప్రతి వారి పేద నిలిపి ఉంచుతున్నాడు. ఆయన సంఘంలో ప్రతి వారిపై నిలిపి ఉంచుతున్నాడు. ఆయన పరిశుద్ధ ప్రేమను కోరే ప్రతి వారితో ఆయన నిలిచి ఈ లోకం నుంచి తప్పించడం కోసం, పాపను చెరిపించడం కోసం, వారి వాత్సల్యత అంటే వారి ఉద్దేశం నెరవేర్చడం కోసం వారి వెళ్ళి తన కటాక్షం ఉంచి విమోచించడం కదా ప్రతి స్థలములో కూడా కనిపెట్టుకున్నవారు అవి చూస్తున్నవాడు. అవునా? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్న వారం. అందుకే పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్నమాట, నిర్మూలము కాకుండా ఉన్నాం. నేడు దేవుడు మన ప్రేమించి ఆయన కృపను కనపరిచి
పరిశుద్ధాత్మదేవుడు మనలో చూపిన ప్రేమను బట్టి ఆయన వాచ్యత చాలా గొప్పది కనుక తన ప్రేమను మన దాచినవాడు. ఆ వ్యాధితోనూ, ఆ రోగముతోనూ, ఆ బాధతోనూ, ఆ దుఃఖముతోనూ, ఆ దరిద్రతోనూ, ఇంకా చెప్పాలంటే ఆ పేదరికంలోనూ శత్రువుని బట్టు శత్రుమైన రోగం, శత్రువైన అపవాది, శత్రువని నానావిధ విషయంలో కుటుంబంలో శల్లాషెదురైపోయి కృంగిపోతూ ఒక చెట్టు వెదిగిన చెట్టు కనుక ఏ విధంగా అది విరిగిపోయినప్పుడు ఏ విధంగా ఇదైపోతా, లేక చెట్టు మొదట్లో పడిన ఆ పురుగును బట్టి ఏ విధంగా వెండిపోతాడో ఆ విధంగా కృంగిపోతూ నీ కుటుంబము రూపము లేకుండా ఉంటున్నప్పుడు ఈ వాత్సల్యత నీపై ఉంచి ఆయన లేవనెత్తినవాడు. అందుకే ప్రియ సహోదరి సోదర, ప్రేమ గల దేవుడా, ఏ మనుషుడైతే ప్రేమిస్తున్నాడు, ఎవరైతే దేవుని యొక్క మాటపై సామెతల గ్రంథంలో 16 చూస్తే 32 మాట చెప్పాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము, ఎవరైతే శాంతం కలిగి ఉంటారో, శాంతముతో ప్రభు కోసం కనిపెట్టుకుంటారు, శాంతంతో ప్రభు మాట కోసం ఎదురు చూస్తుంటారు, శాంతంతో ప్రభు యందు లక్ష్యం ఉంచుతారు, శాంతంతో ప్రభు యొక్క శక్తి కోసం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం, పట్టణము పట్టుకున్న వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు. ఎవరైతే మనసును స్వాధీనపరుచుకున్నాడో వారి మీద ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత నిలిచి ఉంటుంది. ఆ కుటుంబం మీద, వారి మీద ఆయన పరిశుద్ధుని యొక్క ప్రేమ నిలిచి ఉంటుందని ప్రభు వాక్యం చరుస్తుంది. వారిపై తన కటాక్షిస్తున్నవాడు జాలి కలిసా. అవును కదా? నీ మనస్సు నీ స్వాధీనం ఉన్నదా? నిలుపుకున్నవా? నీ మనస్సు ఎవరు విధించావు? ప్రభు కోసం కనిపెడుతున్నవా? ప్రభు నుండి నిరీక్షణవా? అవునా? ఆయన పరిశుద్ధ వైపు తిరిగితే నిన్ను ప్రేమిస్తున్న దేవుడా, నీపై కనికరం ఇచ్చిన దేవుడు, తన కటాక్షం గల దేవుడా, సహోదరి సోదరి కుటుంబరతలో పాల్గొన్న వాళ్ళారా, మనసు కృంగిపోయే సేవకులు ఉన్నారు. ఆయా సమయంలో మనస్సు అలిసిపోతున్న సేవకులు ఉన్నారు. చాలా బాధపడుతున్న వారు ఉన్నారు, నలిగిపోతున్న వారు ఉన్నారు. అదే కాదు, అనేక విషయంలో మనస్సు నొచ్చుకునే వారు ఉన్నారు. స్థితి ఏది ఏమైనా సరే దేవుని హక్కించరస్తుంది. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆ స్వాధీనపరుచుకున్న వారితో తన ప్రేమ నిలిచి ఉంటుంది కనుక వారి జీవితానికి ఎప్పుడు కూడా జయం ఉంటుంది. దేవుని నామను మహిమపరిచేవారే పరిశుద్ధ దేవుని సన్నిధిలో, సర్వోన్నతమైన దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన కటాక్షం గొప్పది. సహోదరి సోదర, ఆలోచించు. ఈరోజు పరలోక దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన వాళ్ళారా, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉన్న వాళ్ళారా, గొప్ప వాత్సల్యత నీ దగ్గరకు వచ్చిన దేవుడు, నేనే ప్రేమిస్తున్న దేవుడు, నీపై తన కనికను ఉంచిన దేవుడు. ఆలోచించు. ఆయన ప్రేమ అమూల్యమైనది, ఆయన సన్నిధి గొప్పది. అందుకని మోకరించి నీ మనసు స్వాధీనపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? గొప్ప వాక్యములతో నిన్ను సమకూర్చి, నిన్ను నీ కుటుంబాన్ని సమకూర్చి, తప్పిపోయిన నీ కుమారులు కుమార్తెలు సమకూర్చి, చెడిపోయిన నీ స్వజనులను సమకూర్చి, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న నీ భర్త లేక నీ భార్య
లేక ప్రభు యొక్క ప్రేమను ఎంతో ప్రేమతో ప్రభు దగ్గర తీసుకొచ్చి నీ డబ్బిచ్చి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ రక్షణ పొందిన తర్వాత రక్షింపబడిన తర్వాత వారు తిరిగి తప్పిపోయిన విషయంలో మనసు నచ్చుకున్నావా? వద్దా? తిరిగి వేసే దగ్గర సాంక్షన్ నీ మనసు చంచలం కదా, వద్దా? వాత్సల్యత సమకూర్చుకున్నాడు. అడుగు యేసయ్యని. మోకరించిన ప్రేమ వాళ్ళారా, యమనస్తులారా, ఈ స్వరం వింటున్న వాళ్ళారా, ప్రభు సన్నిధిలో అడుగు. లే మోకరించడం బోర్లో పండుకోవడం కాదు, ప్రభు దగ్గర అడుగు. ప్రభు తట్టు చూడు. పరిశుద్ధ దేవుని దగ్గర అడుగు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, అయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా, నీవెంత గొప్ప దేవుడవయ్యా. మమ్మల్ని సమకూర్చాలని ఈ సమయం ప్రభు, ఈ స్వరం వింటున్న ప్రతి కుటుంబం కూడా కట్టుకోవాలని, ఈ సమయం పర్వతండి పడిపోయిన తన స్నేహితులను, చెడిపోయిన తన సొంత వారును, ఇంకా అనేక విషయాల ప్రభుత్వాన్ని చంచలైన వారు కూడా నీ పరిశుద్ధన వాచ్యలతో సమకూర్చొని ఇష్టపడుతున్నవాడా, నీకు కొందనాలు తెలుస్తున్నాం. ఎవరు వారి సహోదరుల కోసం పడుతున్నారో, ఎవరు వారి సుజనుల కోసం పడుతున్నారు, ఎవరు సంఘంలో ఉన్న అనేకుల కోసం ఈ సంబంధ ప్రభా నీ తట్టు తిరిగి అడుగుతున్నారు. శత్రువైనా కానీ తండ్రి నీ వైపు తిరిగి అడుగుతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు శిరస్సు సంఘములో ప్రగతండి ప్రతి బిడ్డపై నీ కృప దయచేయండి. సకల జనాతన కొలుకోతో సియోని నివాసకొండను స్వరమెత్తి మాట్లాడే మహోన్నతమైన తండ్రి, ఏ బ్రాంచ్లో ప్రేమతో ఉన్నారో, ఏ బ్రాంచ్లో నీ మాట కోసం నిరీక్షిస్తున్నారో, ఏ కుటుంబం నీ కోసం వెతుకుతుందో, అయ్యా ఎవరి కన్నీటితో ప్రభు అయ్యో నా కుటుంబం చల్లా చెదురైపోయిందని అడుగుతున్నారు, అయ్యా నా స్నేహితులు చల్లా చెదురైపోయిన ఎవరైతే అడుగుతున్నారు, అయ్యో నా కుటుంబం చూస్తూనే తండ్రి పాడైపోయిందని కన్నీరు కారుస్తున్నారు కదా, ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. కన్నీరు కార్చే ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. అంగలార్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి. అయా నీ తట్టు చూసే ప్రతి బిడ్డ మీరు పరిశుద్ధులు 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 కదా. నా ప్రేమ కలిస్తాయా, నా ప్రేమ కలిస్తాయా. అయా మా స్థితిగతులు పెరిగినవాడా, క్రీస్తు సంఘములు ఉన్నవారు, అదే కథ ఆయా స్థలములు ఉన్నవారు, అయా నీ నాటి సంఘంలో ప్రేమ పొంది విడుదల పొంది మోక్షింపబడి కూడా ప్రభుత్వండి చెదిరిపోయిన వారు ఉన్నారు కదా, నిత్య వారు కూడా సమకూర్చుండే సహాయం చేస్తాండి. నీ పాదాలు కొందనాలు తెలుస్తున్నా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు తెలుస్తున్నాం. నీ పరిశుద్ధ తండ్రి పరిశుద్ధతను అనగా పురాతనమే తెలియచిన దినమున ప్రభుత్వండి అనేకులు ప్రభు సమకూర్చబడకూడదండి సహాయం చేతండి. సంఘమంతటా జ్ఞాపం చేసుకోండి, అన్ని స్థలములను కూడా జ్ఞాపం చేసుకోండి. వారి గృహాలలో వారు కూడుకోవడం కూడా సహాయం చేసి నీ చిత్త ప్రకారం ఉంటే సహాయం కనుకరించండి. నాయన కొందనాలు ఈ రోజు నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి వారి హృదయంతరాత్మ నీ తట్టు తెరపడి కూడా సహాయం చేసి ఏ బిడ్డ కన్నీళ్ళు కరుస్తూ వారి హృదయాలు నీ తట్టు తిప్పుకొని సహాయం చేతండి. ఈ రాత్రి విజ్ఞాపన కూడా మాతో ఉండండి. ఇంకా దగ్గర ప్రభుని కృప దయచేస్తూ కనికరిస్తూ కటాక్షించి నీ పరిశుద్ధ నామను బట్టి కటాక్షించమని, నీ ప్రేమ కరుణ కట్ట ప్రతి వారిపై ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.